మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరత్ చంద్ర భూమితో చెప్తూ ఉంటాడు, సరేనమ్మా, నీ మనసులో ఒకటి ఉన్నాడు కదా, ఆ గగన్ గాడైతే నీకు దగ్గర కాడు. నాకు ఈ ఫీలింగ్ చాలమ్మా, ఈ సంతోషం చాలు, నీకు ఇష్టం ఉన్నప్పుడే చెప్తూలే అని శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా విని చరణ్ అయితే చాలా సంతోషపడుతూ ఐఎమ్ సో ఫీలింగ్ హ్యాపీ, సో హ్యాపీ అని చెప్తూ ఉంటాడు. ఎందుకు అని భూమి అడుగుతుంది. ఇదిగో ఈ చిలిపితనమే నాకు అస్సలు నచ్చటం లేదు. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి అందరికీ చెప్తావు, ఇప్పుడు మామయ్యకి కూడా చెప్పావు, కానీ నాతో మాత్రం చెప్పవు, అంతేలే, ఇది ఒక రకమైన టీజింగే కదా, నాకు తెలుసులే అని చరణ్ ఇక చెప్తూ ఉంటే, అంటే నేను ఎవరిని ప్రేమిస్తున్నాన్న విషయం నీకు తెలిసిపోయిందా అని భూమి అడుగుతూ ఉంటుంది. తెలియకుండా ఎలా ఉంటుంది భూమి అని చరణ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అయ్యో, నేను వీళ్ళ అన్నయ్యను ప్రేమిస్తున్నానన్న విషయం చరణ్కి కూడా తెలిసిపోయిందే అని భూమి అయితే కంగారు పడుతూ మనసులో అనుకుంటూ ఉంటుంది. చరణ్, ఈ ప్రేమ సంగతి మీ అన్నయ్యకి తెలియకూడదు అని భూమి అంటుంది. అన్నయ్యకి ప్రేమ సంగతి తెలియకూడదు అనుకుంటే అన్నయ్య బాధపడతాడనే కదా అని చరణ్ అనుకుంటూ, సరే ఓకే చెప్పనులే అని చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెప్పను అంటున్నాడు కానీ ఈ చెర్రీని అయితే అసలు నమ్మటానికి లేదు. నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నానని చెర్రీ చెప్పేస్తాడేమో గగన్ గారికి అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఇక వంశీ వాళ్ళ నాన్న వెంకటేష్ అయితే, అబ్బా తల పగిలిపోతుంది, అమ్మ ఇందు కాస్త కాఫీ తీసుకురమ్మా అని చెప్తూ ఉంటాడు. అయ్యో, నాకు తాగటమే కాదు పెట్టడం రాదు కదా, ఇప్పుడు మామయ్య గారికి కాఫీ ఎలా ఇవ్వాలి, ఆయనకి కాల్ చేస్తాను అని అనుకుంటూ ఆయన ఆఫీస్లో బిజీగా ఉంటాడు. సరే నేనే గూగుల్లో చూసి పెడతాను అని, హలో గూగుల్, కాఫీ ఎలా పెట్టాలి అని అడుగుతూ ఉంటుంది. ముందుగా కాఫీని కప్పులో పోసేసి నువ్వు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళ చేతిలో కానీ లేకపోతే వాళ్ళ టేబుల్ పైన కానీ పెట్టాలి అని గూగుల్ అంటుంది. అయ్యో అది కాదు, కాఫీని ఎలా తయారు చేయాలి అని గూగుల్ అడుగుతూ ఉంటుంది. గూగుల్ని చూసి కాఫీ తయారు చేసి, మామయ్య గారు ఇదిగో తీసుకోండి తాగండి అని వెంకటేష్కి ఇస్తూ ఉంటుంది. ఆయన ఒక్కసారి టేస్ట్ చూసి నోట్లో నుండి మొత్తం మూసేస్తాడు. అసలు దీన్ని కాఫీ అంటారా, అసలు నీకు వంట చేయడం తెలుసా, కాఫీ పెట్టడం తెలుసా అని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే సౌందర్య అక్కడికి వస్తుంది. ఆయన్ని ఒక్కసారిగా తోసేస్తుంది సోఫాలోకి. అసలు మీకు బుద్ధుందా, కోడల్ని కాఫీ పెట్టిమ్మని అడగటమే పెద్ద తప్పు, అలాంటిది కాఫీ తయారు చేసిస్తే బాగోలేదని తిడుతున్నారా, ఇంకోసారి కానీ కోడల చేత విషం ఇచ్చినా సరే బాగుందని నోరు మూసుకొని తాగేయాలి. ఏమైందో ఈరోజు మీ అత్తయ్య కట్నం డబ్బులు ఎప్పుడు ఇస్తుందో కాస్త ఫోన్ చేసి కనుక్కోవా అని సౌందర్య చెప్తుంది. ఓ ఇదే సంగతి అని వెంకటేష్ మనసులో అనుకుంటాడు. ఫోన్ తీసుకొని వచ్చి ఇందు వెంటనే వంశీకి కాల్ చేస్తుంది. చెప్పు ఇందు డార్లింగ్, ఇప్పుడే కాఫీ తాగుతామని నేను బయటికి వచ్చి కాఫీ తాగుతున్నాను అని వంశీ అంటాడు. హలో అపూర్వ అత్తయ్య అని అంటూ ఉండటంతో, ఓ మా అమ్మ కట్నం డబ్బుల కోసం కాల్ చేయమని చెప్పిందా, సరే ఈవినింగ్ తీసుకొస్తానని చెప్పు, పంపిస్తానని చెప్పు అని వంశీ అంటాడు. ఎలా అని ఇందు చెప్తుంది. నువ్వు మా అమ్మకి దొరికిపోయేలా ఉన్నావు, నేను అపూర్వ అత్తయ్యలాగే మాట్లాడుతున్నాను కదా, మిగతాది నీ మొగుడ్లా నేను మొత్తం చూసుకుంటానులే, సాయంత్రం పంపిస్తున్నారని చెప్పేసాయి అని వంశీ అంటాడు. సాయంత్రం పంపిస్తారంట అత్తయ్య అని హిందూ అంటుంది. అవునా, నువ్వు వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకోమ్మా, భోజనం కూడా నేను నీ గదికి తీసుకొస్తాను అని సౌందర్య చెప్తుంది. ఇందు గదిలోకి వెళ్తుంది. ఏమండి, కట్నం డబ్బుల కోసం మిమ్మల్ని కొంచెం గట్టిగానే తోసినట్టున్నాను, ఏమనుకోవద్దండి అని వెంకటేష్తో అంటుంది. పర్వాలేదులేవే, కట్నం డబ్బులు సాయంత్రం వస్తున్నాయి కదా, చెవుల్లో పానకం పోసినట్లు ఉంది అని వెంకటేష్ సంతోషపడుతూ ఉంటాడు. ఇక గగన్కి చందు అనే ఫ్రెండ్ మొత్తం కూడా అపార్ట్మెంట్ బిల్డింగ్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ గురించి చెప్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నేను చందు 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. ఇక నేను చెల్లిని అమ్మని తీసుకొని సిటీకి వచ్చేసాను. చందు అయితే చదివి సివిల్ ఇంజనీర్ అయ్యాడన్న విషయం ఇదిగో ఇప్పుడు చందుని కలిసిన తర్వాతే అర్థమైంది. కంగ్రాచులేషన్స్ చందు, ఇన్ని రోజులకి మన ఇద్దరం ఇలా కలుసుకున్నందుకు అని గగన్ సంతోషంగా షేకండిస్తూ చెప్తూ ఉంటాడు. రే గగన్, చిన్నప్పుడు ఫ్రెండ్ అని నన్ను గుర్తుపెట్టుకొని నువ్వు నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కూడా ఈ సివిల్ ఇంజనీర్ వర్క్ని నాకు అప్పచెప్పావు చూడు, థ్యాంక్ యూ సో మచ్ రా గగన్ అని చందు చెప్తాడు. రే నేనేమి నీ ఫ్రెండ్ అని చెప్పి నీకు ఈ ప్రాజెక్ట్ని అప్పగించడం లేదు, నీ రెజ్యూమ్ చూశాను, చాలా బాగుంది, అందుకే నీకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను అని చెప్తూ ఉండడంతో ఇది నీ మంచితనం రా గగన్ అని ఇక చందు గగన్ కూడా మాట్లాడుకుంటుంటారు. అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది. బావా నేను నీతో మాట్లాడాలి అని నక్షత్ర కోపడుతుంటుంది. చూస్తున్నావు కదా నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను అని గగన్ చందుతో చెప్తూ ఉంటాడు. నువ్వు మీటింగ్లో ఉంటే నేను లైఫ్ ఎడ్జింగ్లో ఉన్నాను, నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే అని నక్షత్ర అంటుంది. ఓకే గగన్, వీ విల్ మీట్ అగైన్ అని చందు ఇక్కడ ఉన్న పని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే నీలాంటి వాళ్ళతో మాట్లాడడానికి నేను పెద్దగా ఇష్టపడను,
ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్. నీకు అర్థం కావటం లేదా అని గగన్ చెప్తాడు. అర్థం కావటం లేదు బావా. నేను నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ వల్ల నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు బర్త్డే పార్టీకి వచ్చింది, ఇక పిక్నిక్ దగ్గరికి, వనభోజనాల దగ్గరికి వచ్చింది నువ్వు నా కోసం కాదా, నా ప్రేమ కోసం కాదా అని నక్షత్ర అడుగుతుంటే, కాదు, నువ్వు ఉన్న ప్రతి చోట భూమి ఉంది. నేను భూమి కోసం వస్తే నీకోసం వచ్చానని నువ్వు ఊహించుకుంటే అందులో నా తప్పేముంది? నేను నీకోసమే వచ్చానని నువ్వు భ్రమపడ్డావు. ఇంకా అలాంటి భ్రమ ఏదైనా ఉంటే ఇప్పటికైనా తొలగించేసుకో, నా టైం వేస్ట్ చేయకు అని గగన్ చెప్తాడు. నువ్వే బావా భూమిని ప్రేమించి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. మా ఇంట్లోనే నేను శత్రువుగా చూసే మా డాడీ ముందే నువ్వు అవమానానికి గురయ్యావు. ఆ భూమినే కదా నిన్ను అవమానించి పంపించింది. అసలు ఆ భూమిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి బావా? నాకేం అర్థం కావటం లేదు. మా డాడ్ నీ మీద ఉన్న కోపంతో దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాడు, కానీ అదేదో సొంత కూతురన్న ప్రేమతో కాదు అని నక్షత్ర చెప్తుంది. సో స్టేటస్లో దాంతో కంపేర్ చేస్తే నాదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇంకా అందమంటావా? నాకది అసలు పోటీనే కాదు. ఇంత అందం ఆస్తి ఉన్న నన్ను వదిలేసి దాని వెంట ఎందుకు పడుతున్నావు బావా? దాంతో మాట్లాడిపించుకోవడం ఏంటి అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. చూడు నక్షత్ర, మంచితనానికి మూర్ఖత్వానికి, అనకువకి అహంకారానికి మధ్య తేడా నీకు ఎప్పటికీ అర్థం కాదు. చెప్పినా అర్థం కాదు అని గగన్ చెప్తాడు. అర్థం కానివి చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు బావా. అయినా నువ్వు చెప్పేది నేను వినటానికి రాలేదు. నేను చెప్పేది నువ్వు విను, నా మాట విను. నువ్వు నన్ను ప్రేమించు. ఏ ఇంట్లో అయితే నువ్వు అవమానానికి గురయ్యావో ఆ ఇంట్లో నేను నిన్ను మహారాజుని చేస్తాను అని నక్షత్ర చెప్తుంది. అవసరం లేదు. సొంతంగా వేసుకున్న పునాది మీద నాకు నేనే మహారాజుగా నిలబడ్డాను. నువ్వు చేసేదేంటి అని గగన్ చెప్తాడు. బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకు అర్థం కావటం లేదా అని నక్షత్ర చెప్తుంది. అర్థం కావటం లేదు. నీ పిచ్చి ఇంకెవరి మీదైనా ప్రదర్శించు, పడతారు అని గగన్ ఇక వెళ్తూ ఉంటాడు. ఏం నువ్వు పడవా? నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని నువ్వు పంపించిన మెసేజ్ ఇంకా నా దగ్గర భద్రంగా ఉంది అని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది. గగన్ అయితే వేరొక వైపుకు తిరిగి వింటూ ఉంటాడు. ఓ బ్లాక్మెయిల్, ఇది ప్రేమ కాదు, ఇది కేవలం బ్లాక్మెయిల్ మాత్రమే, ప్రేమ కాదు, ఇది పిచ్చని మరొకసారి ప్రూవ్ చేస్తుంది. యాక్చువల్లీ నువ్వు ఫస్ట్ టైం నన్ను బ్లాక్మెయిల్ చేసినప్పుడు నేను కంగారు పడిన మాత్రం నిజమే. ఎందుకంటే నీకులాగా మీ అమ్మలాగా నేను క్రూరంగా ఆలోచించలేను కాబట్టి ఇక లాజికల్గా ఆలోచించి చూశాను. నీ బ్లాక్మెయిలింగ్లో బలం లేదు నక్షత్ర. మీ నాన్నకు చూపిస్తే నాపై గొడవకి వస్తారు. నువ్వు చేసిన ఫోన్ కాల్స్ లిస్ట్ చూపిస్తే నువ్వే నా వెంట పడుతున్నావు అని ఆ మెసేజ్ ఒక క్రియేషన్ అని నేను ప్రూవ్ చేయగలను. లేదు, మీ నాన్న నాపై గొడవకి రాలేదు అనుకో, నిన్ను భూమిని నేను ఒకేసారి ప్రేమిస్తున్నానని నేను ఒక పెద్ద ఉమెనైజర్ అని అనుకుంటాడు. అది వెళ్ళి భూమికి చెప్తాడు. మీ నాన్న చెప్పిందే నిజం అనుకొని భూమి నాపై అసహ్యం పెంచుకుంటుంది. నన్ను ప్రేమించని భూమి నాపై కొత్తగా ఎలాంటి ద్వేషం పెంచుకున్నా నాకు వచ్చే నష్టమేమీ లేదు. ఆ నష్టం వల్ల కలిగే బాధ కానీ నాకు ఏమీ ఉండవు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని సోషల్ మీడియాలో పెడతానన్నావు, పెట్టుకో. దానివల్ల కూడా నాకు ఎటువంటి నష్టము ఉండదు. నా లవ్ని భూమి రిజెక్ట్ చేసిందని తెలిసిన వాళ్ళు భూమికి మొబైల్ లేదు కనుక నక్షత్ర ఫోన్ భూమి చేతిలో ఉన్నప్పుడు నేను చేసిన మెసేజ్ అని మరికొందరు అనుకుంటారు. ఎస్ ఆర్ నో అని రిప్లై ఇవ్వాల్సిన పిచ్చిది సోషల్ మీడియాలో పెట్టిందని అందరూ అనుకుంటారు. ఎస్ అని నేను చెప్పాను కదా నక్షత్ర, నీ బ్లాక్మెయిలింగ్లో అసలు బలం లేదని. ఆ మెసేజ్ని నీకు నచ్చిన చోట పెట్టుకో అని గగన్ చెప్తాడు. ఇక ఇది విని నక్షత్ర కోపంగా చూస్తుంటుంది. గగన్ అప్పుడే హలో అని చిటికలు వేస్తూ నీ బెదిరింపులకి లొంగనని అర్థం చేసుకో అని గగన్ ఇక వెళ్తూ ఉంటాడు. గగన్ కోపంగా వెళ్తూ ఉంటే, సారీ బావా, సారీ, నిన్ను బెదిరించడమే నా మెయిన్ థింగ్ కాదు బావా, నువ్వు నాకు కావాలి బావా, అందుకే ఇలా చేశాను, సారీ చెప్తున్నాను కదా అని నక్షత్ర ఇక గట్టిగా మాట్లాడుతుంటుంది. దట్స్ ఇంపాసిబుల్ అని గగన్ ఇక గట్టిగా అరుస్తూ చెప్తూ వెళ్తూ ఉంటాడు. అది పాసిబుల్ అవడానికి ఏం చేయాలో చెప్పు బావా, ఏమైనా చేస్తాను నక్షత్ర చెప్తుంది. నువ్వేం చేసినా దక్కను అని గగన్ అంటాడు. ఎందుకని అని నక్షత్ర చెప్తుంది. ఎందుకంటే నువ్వు శరత్చంద్ర కూతురువి అని గగన్ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నక్షత్ర అయితే బిల్డింగ్ పై నుంచి నిలబడి మాట్లాడుతూ ఉంటుంది.
ఆ భవబంధాలన్నీ తెంపేసుకుంటాను అని నక్షత్ర అంటుంది. అయినా ఆయన కూతురివి కాకుండా అయిపోవు కదా అని గగన్ చెప్తాడు. బావా నేను నీకోసం చావటానికైనా రెడీ బావా అని అంటూ ఉంటే, సారీ ఇలాంటి డైలాగ్స్కి నేను లొంగే రకం కాదు నేను అని గగన్ చెప్తాడు. నిజంగానే నేను నీకోసం చచ్చిపోతాను బావా అని నక్షత్ర చెప్తుంది. ఓ ఇది ఇంకో రకం బెదిరింబా అని గగన్ అడుగుతాడు. లేదు బావా నిజంగానే నేను చచ్చిపోతున్నాను బావా నేను చచ్చిపోతున్నాను అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. బాయ్ అని చెప్పి గగన్ అయితే కార్ దగ్గరికి వచ్చేస్తాడు. బావా అని నక్షత్ర ముందుకు కాకుండా వెనక్కి వస్తుంది.